చోరీల పరంపర కొనసాగించిన దొంగలు చివరకు పోలీసులకు దొరికిపోయారు. మహమ్మద్ ఇమ్రాన్ ఇమాం తన మోటార్ సైకిల్పై మిగతా నిందితుల ఆటోలో వరంగల్ వైపు వెళ్తుండగా నర్సంపేట పోలీసులు అనుమానాస్పదంగా ఆపి విచారణ జరిపారు. వీరి వద్ద నుండి పోలీసులు బంగారు, వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, వాహనాలు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. గ్రామాలలో మరియు చుట్టుపక్కల మహబాద్ కానా లోపల వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. గత ఆగస్టు నెలలో కూడా జరిగినవి. వీటి గురించి మర్సి మరియు ఎస్ఐ గారు వాళ్ళు ఇచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక దొంగల ముఠా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని తెలిసింది. ఇందులో ముఖ్యంగా A1 మహమ్మద్ ఇమ్రాన్ అని, అతని స్నేహితుడు మాదాస్ నవీన్ అని, వీళ్ళు ఇంకా ముగ్గురు లేడీస్తో కూడా ముఠా కట్టారు. అందులో ఈ నవీన్ భార్య భార్గవి, ఆమె చెల్లెళ్ళు విజయ, రాజేశ్వరి అని వాళ్ళు వీళ్ళు ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళంతా కూడా మా మహబాద్ పాల్వంచ ఏరియా వాళ్ళు ఒక ఆటోలో వచ్చి, మరి ఇమ్రాన్ అతను A1 మోటార్ సైకిల్ వచ్చి ముందు పోయి ఆయన హౌస్ బ్రేక్ చేసి తీస్తుంటాడు. అట్లా నర్సంపేటలో కూడా జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేశారు. వీళ్ళు పాకాల్ రోడ్ లో ఉండే జ్యువెలరీ షాప్ లో దొంగతనాలు చేశారు. ఈ మహబాద్ ఏరియాలో కూడా 2 దొంగతనాలు చేశారు. ఖానాపూర్ ఏరియాలో కూడా ఒక దొంగతనం. అన్నింటికి కూడా మేము వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేట్ చేసి ప్రాపర్టీని రికవరీ